ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, అనుదినము జీవవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మన ధ్యాన భాగం లూకాసు వార్త 19వ అధ్యాయం 41-44 చదువుతాను, వినండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. గాని ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గొట్టు కట్టి ముట్టడ వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండ నియ్యని దినములు వచ్చునని చెప్పెను. దేవుని బిడ్డలారా, ఇందులో మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటనగా, యేసు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన జీవించిన కాలములో ఎన్నో సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేశాడు. అయితే యేసు ప్రభుని ఆయన మెస్సయ్య అని, ఆయన దేవుని కుమారుడని, ఆయన దేవుడని నమ్మడానికి యేసయ్య ఎన్ని ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేసినా ఆనాటి యూదులు, ఆనాటి ఇశ్రాయేలీలు యేసు ప్రభుని అంగీకరించలేదు, యేసు ప్రభుని నమ్మలేదు, యేసు ప్రభుని చేర్చుకోలేదు. అది ఆ కారణము చేత వారికి పట్టబోయే గతి, వారికి పట్టబోయే వినాశనం ఎంత భయంకరంగా ఉంటుందో యేసు ప్రభుకు ముందే తెలుసు. కాబట్టి ప్రభు ఆ పట్టణానికి సమీపించినప్పుడు ఆ పట్టణాన్ని చూసి ఏడ్చాడు. ఎందుకంటే క్రీస్తు శకం 70వ సంవత్సరమున రోమా చక్రవర్తి టైటస్ కాలములో యూదులు ఊసకోత కొయ్యబడ్డారు. ఎంతోమంది ఆ ప్రాంతములో చనిపోయారు. ఆయా ప్రాంతములకు త్రోసివేయబడ్డారు. ఆయా ప్రాంతములకు చెదిరిపోయారు. చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు. తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి లేక ఏడ్చారు. అలాంటి ఘోర సంఘటన జరుగుతుందని ప్రభు ముందే చెప్పాడు. ఇదిగో, ప్రభు నిన్ను దర్శించు కాలమున నీవు ఆయన్ని ఎరగలేదు గనుక శత్రువులు వచ్చి నిన్ను నాశనం చేస్తారని చెప్పినట్టుగా జరిగిపోయింది. ప్రభుని నమ్ముంటే ఒకవేళ అలా చనిపోయినా వాళ్ళు హ్యాపీగా పరలోకం పోయి ఉండేవాళ్ళు. కష్టాలు లేని, కడగండ్లు లేని, కన్నీళ్లు లేని పరలోకంలో ఉండేవాళ్ళు. అయితే వాళ్ళు ప్రభు మాట విననందున, యేసు ప్రభుని అంగీకరించనందున, ప్రవక్తల గ్రంథాల్లో ప్రభు గురించి రాయబడిన, కీర్తన గ్రంథంలో ప్రభు గురించి రాయబడిన, అలాగే మోషే ధర్మశాస్త్రంలో ప్రభు గురించి రాయబడిన అన్ని విషయాలు తెలుసుకునే అవకాశం వారి దగ్గర ఉన్న యూదులు యేసు ప్రభుని అంగీకరించనందున వారు నశించి నరకానికి పోయారు. ఈ రోజున ప్రభు కరపత్రికల ద్వారా, రేడియోల ద్వారా, టెలివిజన్ల ద్వారా, ఇంటింటి సువార్ ద్వారా, బహిరంగ సభల ద్వారా అనేక రీతులుగా ఫేస్బుక్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో ప్రభు నిన్ను దర్శిస్తూ ఉంటే నీవు ఆయన్ని ఎరగకున్నావా? ఆయన్ని నమ్మకున్నావా? ఆయన్ని స్వీకరించుకున్నావా? ఆయన్ని హృదయంలో చేర్చుకొనకుండా నీవు తృణీకరిస్తున్నావా? అయ్యో, భయంకరమైన ఉగ్రత, భయంకరమైనటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి లోకం మీదకి వినాశనాలు రాబోతున్నాయి. ఉన్న పాటున ఆ ఉగ్రత నీ మీదికి రాగతలికే ప్రభు సిలువ నీడకు వచ్చి, ఆయన రక్త ప్రోక్షణ కిందకి వచ్చి, ఆయన రక్తములో నువ్వు కడుక్కొని ఆ యేసు ప్రభుని అంగీకరించి నీ హృదయంలో చేర్చుకుంటే ఈ దేహం తర్వాత ఇక కడగండ్లు, కష్టాలు, నరక శిక్ష లేకుండా యుగ యుగాలు యేసుతో రాజ్యం వెళతావు. పరలోకములో నువ్వు ఉండిపోతావు. కవలానికి భాగ్యం, కవలానికి ఆనందం, కవలానికి సంతోషం ఉన్న పాటున సిలువ నీడకు వచ్చి, ప్రభువా నువ్వు నన్ను దర్శిస్తున్నావు, ఎన్నోసార్లు దర్శించావు, నిన్ను ఎరగుకున్నాను, ఇప్పుడు నువ్వు నాకు కావాలి అని నువ్వు చెప్తే నీ ప్రభు నిన్ను కనికరించి నిన్ను క్షమించి రక్షిస్తాడు. అట్టి కృప ఇప్పుడే ప్రభు నీకు ఇవ్వును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.